నిన్న మనం స్కల్ప్చర్, ఐకోనోగ్రఫీ అండ్ ఆర్నమెంటేషన్ అనే టాపిక్ నేర్చుకున్నామండి. ఈ టాపిక్ అనేది నిన్న కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనకు వచ్చే టాపిక్ ఏంటంటే నగర ఆర్ నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ కూడా అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నగర ఆర్ నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్. హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇక్కడ నగర టెంపుల్ అని ఒక పిక్చర్ ఉంది. నగర టెంపుల్ అని నిన్న మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. కొన్ని ఆర్నమెంటేషన్ లైక్ కలాష అనేది ఒక టాప్ ఎండ్ టెంపుల్ శిఖర పైన ఉండే ఒక ఆర్నమెంటేషన్ అనమాట. ఇది కలాష. దాని కిందనే అమలక ఉంటుంది డిస్క్ షేప్ సైజులో. సో ఇది అమలక అండి, గుర్తుపెట్టుకోండి. మనం మెయిన్స్ రాసేటప్పుడు ఈ విధంగా డయాగ్రామ్ని కనుక మనం రిప్రజెంట్ చేస్తే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏమో శిఖర అండి. శిఖర ఇదొకటి. దాని తర్వాత మనకు ఆల్రెడీ తెలిసింది గర్భగృహ, శాంక్టమ్. దాన్ని గర్భగృహ అంటారు, గర్భగుడి అంటాం. దాని తర్వాత ఏముంది పీఠ. సో అంటే బేస్మెంట్, ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ప్లాట్ఫామ్. సో నిన్న ఆల్రెడీ మనము మామూలు డయాగ్రామ్లు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఆథర్ ఇచ్చిన బుక్లో మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఫస్ట్ కలాష, అమలక, శిఖర, గర్భగృహ అండ్ పీఠ. సో ఇవాళ నేర్చుకునేది మనము నగర ఆర్ నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్ అండి. నగర నార్త్ ఇండియన్ టెంపుల్ స్టైల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకసారి చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పారాగ్రాఫ్ని మొత్తం నేను సమ్మరైజ్ చేసి నోట్స్ మేకింగ్ చేశాను, చూడండి. సో ఇక్కడ నేను టెంపుల్ స్టైల్ అని రాశాను ఆ రీజియన్ వైజ్గా. సో కన్ఫ్యూషన్ లేకుండా ముందే చెప్తున్నాను. ఫస్ట్ మనం నేర్చుకునేది నార్త్ ఇండియన్ ఆర్ నగరా స్టైల్, ఇదొకటి. నెక్స్ట్ నేర్చుకునేది మన సెంట్రల్ ఇండియన్ స్టైల్ అనేది, దానిలో కొన్ని టెంపుల్స్ నేర్చుకుంటాము. తర్వాత వెస్ట్ ఇండియన్ స్టైల్ టెంపుల్, దాని తర్వాత ఈస్ట్ ఇండియన్ స్టైల్ టెంపుల్, దాని తర్వాత సౌత్ ఇండియన్ స్టైల్ టెంపుల్ లేక ద్రవిడియన్ స్టైల్ కూడా అంటాము దీన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నార్త్ ఇండియన్ నగరా స్టైల్ అండ్ ద్రావిడియన్ స్టైల్స్ టెంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం వితౌట్ టైం వేస్ట్ చేయకుండా నగర ఆర్ నార్త్ ఇండియన్ స్టైల్ టెంపుల్లోకి వెళ్ళిపోదాం. సో నగర లేక నార్త్ ఇండియన్ స్టైల్ టెంపుల్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ ఫీచర్స్. అవేంటంటే ఎంటైర్ టెంపుల్ అంటే నార్త్ ఇండియన్ టెంపుల్, నగరా టెంపుల్, ఎంటైర్ టెంపుల్ టు బి బిల్ట్ ఆన్ స్టోన్ ప్లాట్ఫామ్. సో టెంపుల్ మొత్తం ఒకటే స్టోన్ పైన బిల్డ్ అయి ఉంటారు అనమాట నగరా స్టైల్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో టెంపుల్ టు బి బిల్ట్ ఆన్ స్టోన్ ప్లాట్ఫామ్, ఎంటైర్ టెంపుల్ టు బి బిల్ట్ ఆన్ స్టోన్ ప్లాట్ఫామ్ విత్ స్టెప్స్ లీడింగ్ టు అప్ టు ఇట్. అంటే ఒకటే స్టోన్ పైన మొత్తం టెంపుల్ బిల్ట్ అయి ఉంటుంది, దానికి చేరుకోవడానికి స్టెప్స్ ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే. సో ఒకటే స్టోన్ ఉంటుంది, ఒకటే స్టోన్ పైన అంటే ఒకటే ప్లాట్ఫామ్ పైన ఎంటైర్ టెంపుల్ అనేది బిల్ట్ అయి ఉంటాయి, దాన్ని చేరుకోవడానికి స్టెప్స్ ఉంటాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎలాబరేట్ బౌండరీ వాల్స్. మనం నగరా స్టైల్లో ఎలాబరేట్ బౌండరీ వాల్స్ అనేది ఆబ్సెంట్ అనమాట, ఇది కలిగి ఉండదు. ఆర్ గేట్వేస్, ఎలాబరేట్ బౌండరీ వాల్స్ ఆర్ గేట్వేస్ కలిగి ఉండదు అనమాట. కానీ ద్రవిడియన్ స్టైల్లో అవి ఉంటాయి, ఇది డిఫరెన్స్ అనమాట. నగరా స్టైల్లో ఎలాబరేట్ బౌండరీ వాల్స్ ఆర్ గేట్వేస్ ఉండదు, కానీ ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్లో అవి ఉంటుంది. థర్డ్ పాయింట్, ఎర్లియస్ట్ టెంపుల్ అంటే పురాతనమైన టెంపుల్స్లో హ్యాడ్ జస్ట్ వన్ టవర్ ఆర్ శిఖర. అంటే స్టార్టింగ్ టెంపుల్, పురాతనమైన టెంపుల్లో ఒకటే ఒక శిఖర ఉండేది. సపోజ్ ఇది టెంపుల్ అనుకోండి, ఇక్కడ దీనికి ఒకటే ఒక శిఖర ఉండేది, సింపుల్ ఎర్లీ టెంపుల్లో. కానీ దాని తర్వాత ఏమైందంటే నెంబర్ ఆఫ్ శిఖర్స్ వచ్చాయన్నమాట. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టెంపుల్ అనుకోండి, ప్లాట్ఫామ్, దీనిపైన ఒక శిఖర ఉంది.
అది స్టార్టింగ్లో ఇనిషియల్ ఇయర్లో ఒకటే శిఖర ఉండేది, సింపుల్గా ఉండేది. దాని తర్వాత ఏంటంటే కాంప్లెక్స్ అయిపోయినాయి, అంటే నెంబర్ ఆఫ్ శిఖర్స్ ఈ విధంగా అయినాయి. సో నార్త్ ఇండియాలో మీ టెంపుల్ మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే గర్భగృహ ఆర్ శాంక్టమ్, దాన్ని గర్భగుడి అంటాము, ఆల్వేస్ లొకేటెడ్ డైరెక్ట్లీ అండర్ ద టాలెస్ట్ టవర్. ఆ గర్భగుడి అనేది ఈ టాలెస్ట్ అంటే శిఖరం ఏదైతే టాలెస్ట్ ఉందో దాని కిందనే డైరెక్ట్గా ఉంటుంది. సో ఇది టాలెస్ట్ శిఖరం అనుకోండి, దీని కింద గర్భగుడి డైరెక్ట్గా ఉంటుంది అన్నమాట. సో డైరెక్ట్ దాని కింద లొకేట్ అయి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకసారి నేను పాయింట్స్ రివైజ్ చేస్తున్నాను అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద ఎంటైర్ టెంపుల్ టు బి బిల్డ్ ఆన్ స్టోన్ ప్లాట్ఫారం విత్ స్టెప్స్ లీడింగ్ అప్ టు ఇట్ అనమాట. సెకండ్ పాయింట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎలాబరేట్ బౌండరీ వాల్స్ ఆర్ గేట్వేస్ అన్లైక్ ద్రవిడియన్. థర్డ్ పాయింట్, ఎర్లియస్ట్ టెంపుల్స్ హ్యాడ్ జస్ట్ వన్ టవర్ ఆర్ శిఖర, ఒకటే టవర్ ఉండేది. లేటర్ టెంపుల్స్ హ్యాడ్ సెవరల్ అనమాట, చాలా టెంపుల్స్ చాలా శిఖర్స్ ఉన్నాయి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే గర్భగృహ ఆర్ శాంక్టమ్ ఆల్వేస్ లొకేటెడ్ డైరెక్ట్లీ అండర్ ది టాలెస్ట్ టవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కనుక రైట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ నగర ఆర్ నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్స్ గురించి రాస్తే మీరు ఈ ఫస్ట్ 4 పాయింట్స్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అండ్ ఏదైనా డయాగ్రామ్ కూడా మీరు సింపుల్ టెంపుల్కి, కాంప్లెక్స్ టెంపుల్కి డయాగ్రామ్ మెన్షన్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్ డివిజన్ ఆఫ్ నగర, అంటే నగర టెంపుల్కి కొన్ని సబ్ డివిజన్ ఉంటాయి. దేనిపైన ఉంటాయి అంటే, దేనిపైన సబ్ డివిజన్ చేయబడి ఉన్నాయంటే అవి షేప్ ఆఫ్ శిఖర పైన, అంటే శిఖర్స్ ఉంటాయి కానీ దాన్ని బట్టి వాటి యొక్క చేంజెస్ని బట్టి కొన్ని డివిజన్ చేయబడి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటేమో లాటినా ఆర్ రేఖా ప్రసాద స్టైల్, ఇక్కడ లాటినా ఆర్ రేఖా ప్రసాద. నెక్స్ట్ ఏమో పంసానా, థర్డ్ ఏమో వల్లభి టైప్. ఈ 3 టైప్ ఆఫ్ శిఖర్స్ ఉంటాయి. ఆ 3 టైప్ ఆఫ్ శిఖర్ని మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ లాటినా ఆర్ రేఖా ప్రసాద శిఖర్ అనమాట. అది ఎలా ఉంటుందంటే దాని ఫీచర్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్ కామన్ శిఖర, అంటే నార్త్ ఇండియాలో కనబడే టెంపుల్స్లో మోస్ట్ ఆఫ్ ది కామన్ టెంపుల్స్ ఇలాంటి శిఖరాన్ని కలిగి ఉంటాయి. ఏంటది లాటినా ఆర్ రేఖా ప్రసాదాన్ని కూడా అంటారు. అలాంటి శిఖర్ కలిగి ఉంటాయి, మోస్ట్ కామన్గా ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే స్క్వేర్ ఎట్ ద బేస్, అంటే బేస్ స్క్వేర్ వైజ్లో ఉంటుందన్నమాట, టెంపుల్ స్క్వేర్ బేస్ ఉంటుంది. ఇంకోటి వాల్స్ కర్వ్ ఆర్ స్లోప్ ఇన్వర్డ్ టు ఏ పాయింట్ ఆన్ ద టాప్, అంటే వాల్స్ ఉంటాయా ఆ కర్వ్లో ఉంటాయి, స్లోప్ ఇన్వర్డ్గా ఉంటుంది, లోపల ఇన్వర్డ్గా ఉంటుంది అనమాట, టు ఏ పాయింట్ ఆన్ టాప్ అనమాట. సో ఈ యొక్క కర్వ్ ఇన్వర్డ్గా ఉంటుంది, లోపల వైపుగా ఉంటుంది. అది లాటినా రేఖా ప్రసాద కామన్ అనమాట. ఇది కామన్, అన్ని టెంపుల్స్లో కామన్ టెంపుల్స్ ఇలాగ ఉంటాయి. మొత్తం ఉండదు, కొన్ని టెంపుల్స్ మాత్రం పంసానా శిఖరగా ఉంటుంది. అవి ఎలా ఉంటాయంటే దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఇట్ టెన్స్ టు బీ బ్రాడర్ అండ్ షార్టర్ దెన్ లాటినా వన్స్, అంటే ఇది బ్రాడర్గా ఉంటాయి, దేనికైనా లాటినా కంటే బ్రాడర్గా ఉంటాయి కానీ షార్ట్గా ఉంటాయి, చిన్న టెంపుల్గా ఉంటాయి. రూప్స్ పై భాగం ఎలా ఉంటుందంటే కంపోజ్డ్ సెవరల్ స్లాబ్స్ ఉంటుంది అనమాట. ఈ స్లాబ్స్ని కలిగి ఉంటాయి దట్ జెంట్లీ రైజ్ టు ఏ సింగిల్ పాయింట్. ఈ స్లాబ్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి ఇక్కడ. సో స్లాబ్ ఫామ్లో ఉంది, ఒక స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్, 4th, 5th, 6th, 7th, ఆ విధంగా స్లాబ్ ఫామ్లో ఉంటుందన్నమాట. రూప్స్ డు నాట్ కర్వ్ ఇన్వర్డ్, ఇన్స్టెడ్ దే స్లోప్ అప్వర్డ్ అనే స్ట్రైట్ ఇంక్లైన్ అనమాట. అంటే అవి రూప్స్ అనేది ఇన్వర్డ్గా ఉండదు అనమాట, కర్వ్ ఇన్వర్డ్గా ఉండదు. దాని బదులు ఏముంటుందంటే అవి స్లోప్ అప్వర్డ్గా ఉంటుంది, స్ట్రైట్ ఇన్క్లేవ్గా ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే పాంసానా డిజైన్ యూజ్డ్ ఫర్ మండపాస్ వైల్ లాటినా యూజ్డ్ ఫర్ గర్భగృహ ఆర్ శాంక్టమ్. ఏంటంటే ఈ యొక్క పాంసానా డిజైన్ అనేది ఎక్కువగా మండపానికి ఎక్కువ యూజ్ అవుతుందండి. మండప వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కువగా మండప యూజ్ అవుతుంది. అదే లాటినా డిజైన్ అనేది గర్భగుడికి అది ఎక్కువ యూజ్ అవుతుందనండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియా ఆర్ ఇన్ లాటినా ఫార్మ్ ఆఫ్ టెంపుల్ అనమాట.
సో కొన్ని అయితే మా పాంసానా ఫామ్ ఉంది, ఆ కొన్నిట్లో అవి ఎక్కువగా మండపానికి ఎక్కువ యూజ్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. లేటర్ ఆన్ దాని తర్వాత ఏమైందంటే లాటినా బిల్డింగ్స్ గ్రూప్ కాంప్లెక్స్. నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో ఒక టెంపుల్ ఉంటే ఒక సింగిల్ శిఖరం మాత్రమే ఉండేది, కానీ దాని తర్వాత ఏమైంది, ఉండి అవి కాంప్లెక్స్గా తయారైపోయినాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ శిఖర్స్ వచ్చాయి. ఈ నెంబర్ ఆఫ్ శిఖర్స్లో పెద్ద శిఖరం ఏది ఉందో దాని కిందనే గర్భగుడి ఉంది డైరెక్ట్లీగా. అది మాత్రం ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక్కడ బిల్డింగ్స్ గ్రూ కాంప్లెక్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అపియరింగ్ లైక్ ఎ సింగిల్ టాల్ టవర్ ద టెంపుల్ బిగిన్ టు సపోర్ట్ మెనీ స్మాల్ టవర్స్ అనమాట. నెక్స్ట్ టాలెస్ట్ వన్ బీయింగ్ ఇన్ ద సెంటర్. ఏదైతే పెద్దగా ఉందో అది సెంటర్లో ఉంటుంది, ఓకేనా, విచ్ వాజ్ ఆల్వేస్ అబౌవ్ ది గర్భగృహ. సో ఏదైతే సింపుల్ ఉన్నదో ఆల్వేస్ అబౌవ్ ది గర్భగృహ గుడి, ఓకేనా, అదొకటి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ డివిజన్ ఏంటంటే వల్లభి డివిజన్. సో అవి ఎలా ఉంటుందంటే దాని యొక్క ఫీచర్స్ ఏంటంటే దిస్ ఆర్ రెక్టాంగులర్ బిల్డింగ్స్ అనమాట. వల్లభి స్టైల్ ఆఫ్ టెంపుల్ ఏంటంటే అవి రెక్టాంగులర్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇవి రెక్టాంగులర్ బిల్డింగ్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది వల్లభి టైప్ ఆఫ్ బిల్డింగ్ అనమాట. ఇది రెక్టాంగులర్ బేస్ ఉంటుంది కింద. ఏ రూఫ్ దట్ రైజెస్ ఇంటూ ఏ వాల్టెడ్ ఛాంబర్. ఒక వాల్టెడ్ ఛాంబర్ లెక్క ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వల్లభి వాల్టెడ్ ఛాంబర్. ఎడ్జ్ ఆఫ్ దిస్ వాల్టెడ్ ఛాంబర్ ఈజ్ రౌండెడ్ అనమాట. అంటే ఎడ్జ్ అనేది రౌండ్గా షేప్లో ఉంటుంది అనమాట ఈ వల్లభి ఫీచర్స్లో. దే ఆర్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ఎ వ్యాగన్ వాల్టెడ్ బిల్డింగ్స్ అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వేటిని వ్యాగన్ వాల్టెడ్ బిల్డింగ్స్ ఎవరంటే వల్లభి టైప్ ఆఫ్ డివిజన్ని వ్యాగన్ వాల్టెడ్ బిల్డింగ్స్ అని అంటారు. చూడండి రఫ్ డయాగ్రామ్ చూడండి, పైన స్క్వేర్ బేస్లో ఉంటుంది అనమాట, ఎడ్జ్ అనేది స్క్వేర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకుంది ఒకసారి రివైజ్ చేద్దామండి, షార్ట్ రివిజన్. సో మనం ఇవాళ టెంపుల్ స్టైల్స్ నేర్చుకున్నాము. ఫస్ట్ నగర ఆర్ నార్త్ ఇండియన్ స్టైల్. ఇక్కడ చూడండి, నార్త్ ఇండియన్ స్టైల్. దాని ఫీచర్స్ ఏంటంటే ఎంటైర్ టెంపుల్ టు బి బిల్డ్ అనే స్టోన్ ప్లాట్ఫామ్ విత్ స్టెప్స్ లీడింగ్ టు ఇట్, ఓకేనా. సో మొత్తం టెంపుల్ మీద ఒకటే స్టోన్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయి ఉంది. నెక్స్ట్ ఏంటంటే వీటికి ఎలాబరేట్ బౌండరీ వాల్స్ లేక గేట్ వేస్ ఉండవు, కానీ ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. ఎర్లియస్ట్ టెంపుల్స్ అనేది జస్ట్ 1 టవర్ ఉండేది, కానీ లేటర్ ఆన్ సెవరల్ టవర్స్ అయిపోయాయి. గర్భగుడి లేక శాంక్టమ్ ఆల్వేస్ లొకేటెడ్ డైరెక్ట్లీ అండర్ ద టాలెస్ట్ టవర్, ఓకేనా. డివిజన్ ఆఫ్ నగర బేస్డ్ ఆన్ ది షేప్ ఆఫ్ ది శిఖర. 3 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి లాటినా, పాంసానా, వల్లభి. లాటినా ఆర్ రేఖా ప్రసాద, దీన్ని రేఖా ప్రసాద కూడా అంటారు. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మోస్ట్ కామన్ శిఖర, కామన్గా ఉంటుంది అన్ని టెంపుల్లలో. స్క్వేర్ ఎట్ ద బేస్, ఓకే, బేస్ మొత్తం స్క్వేర్లో ఉంటుంది. వాల్స్ కరువుగా ఉంటాయి. స్లోప్ ఇన్వర్ట్ వే పాయింట్ ఆన్ ద టాప్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పాంసానా, అదేంటంటే బ్రాడర్ ఉంటుంది పాంసానా అనేది, బట్ షార్టర్ దెన్ లాటినా వన్స్. రూప్స్ ఎలా ఉంటాయంటే సెవరల్ స్లాబ్స్లో ఉంటుంది, ఓకేనా. ఇవి ఎక్కువగా దేనికి పాంసానా ఎక్కువ ఉంటుందంటే మండపానికి యూజ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ శిఖర్ని మండపానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా గర్భగుడికి ఏది ఎక్కువ యూజ్ చేస్తారంటే నార్త్ ఇండియాలో అవి లాటినా టైప్ ఆఫ్ శిఖర్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సింగిల్ బిల్డింగ్స్ ఉండేది, నార్మల్ టెంపుల్స్ ఉండేది, సింపుల్గా ఉండేది, దాని తర్వాత కాంప్లెక్స్ అయ్యాయి. ఎప్పుడైనా సరే గర్భగుడి దేని కింద ఉంటుందంటే టాలెస్ట్ టవర్ కింద ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వల్లభి టైప్ ఆఫ్ బిల్డింగ్ ఎలా ఉంటాయంటే కింద బేస్ రెక్టాంగులర్ ఉంటుంది, రెక్టాంగులర్ బిల్డింగ్స్. లాటినాలో బేస్ ఎలా ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. వల్లభిలో ఎలా ఉంటుందంటే రెక్టాంగులర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. రూఫ్ ఎలా ఉంటుందంటే వాల్టెడ్ ఛాంబర్ లెక్క ఉంటుంది. వీటిని యూజువల్ ఏమంటారంటే వ్యాగన్ వాల్టెడ్ బిల్డింగ్స్ అని అంటారు. సో ఇది డివిజన్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.